హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో స్వామివారు చంపడంతో హిరణ్యకశిపుడికి ఆగ్రహం కలిగింది. నా సోదరుణ్ణి చంపిన ఆ విష్ణువు మీద పగ తీర్చుకుంటాను అని భావించి వెంటనే తపస్సు కోసం మందర పర్వతానికి వెళ్ళాడు. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడు తపస్సు చేస్తూ ఉంటే శరీరం అంతా పుట్టలు పోసేసాయి. ఆ పుట్టల మీద నుంచి వెదురు మొక్కలు కూడా వచ్చాయి. ఇక చచ్చిపోయాడు దుర్మార్గుడు అనుకున్నారట. చెప్పాను కదండి, ఇదో విచిత్రం. అతడేమో తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు ఏమనుకున్నాడు, వాడు తపస్సు చేస్తూ పుట్టల్లోనే చచ్చిపోయి ఉంటాడులే అని భావించాడు. శత్రుపేడ వదిలిపోయింది. కానీ ఈ హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంతో ఉన్నది. ఈ గర్భంలో ఉన్న పిల్లవాడు మళ్ళీ రేపో మాపో పుడతాడు. పుడితే వాడు పగ తీర్చుకోవడానికి నా మీదకి వస్తాడు. ఇదే ఫ్యాక్షనిజం అంటే. వాళ్ళ నాన్న చచ్చిపోయాక వాళ్ళ నాన్నని చంపేమనే కోపంతో మా మీదకి వస్తాడు కొడుకు. ఆ కొడుకుని చంపితే మళ్ళీ వాడు కొడుకు వస్తాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఆ వంశంలో వారంతా మా మీద విరోధం వహిస్తూనే ఉంటారు. పెద్దయ్యాక చంపడం కష్టం కనుక ఈ కడుపులో ఉన్న పిల్లవాడు పుట్టగానే చంపితే మంచిదనుకుని అతడు ఒక రోజున స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చాడు. దండయాత్రకు వచ్చి ఇంద్రుడు స్వర్గం విడిచి తన దేవతలను వెంట పెట్టుకుని దైత్యలోకం మీదకి దండయాత్రకు వచ్చి దానవుల్లో చాలామందిని చంపేశాడు. చావుగా మిగిలివాడు పారిపోయి శుక్రాచార్యుడు లేడు కనుక ఆ సమయంలో శుక్రాచార్యుడు తపస్సులో ఉన్నాడు కర్మయోగం వల్ల. అందుకని వాళ్ళంతా పాతాళంలోనూ మరి కొంతమంది చండామార్కుల దగ్గర దాక్కున్నారు. ఇక ఇంద్రుడు ఆ సమయంలో ఏ కాపలా కట్టుదిట్టం లేని హిరణ్యకశిపుడి అంతఃపురంలో ప్రవేశించి గర్భవతిగా ఉన్నవిడ కొంగుచ్చుకుని ఈడ్చుకుపోవడం మొదలెట్టాడు. ఎంత దుర్మార్గుడైనా గర్భవతిని అలా ఈడ్చుకుపోకూడదు. కానీ ఇంద్రుడు అంతటి వాడు ఒక క్షణకాలం పదవీ వ్యామోహం వల్ల అయితేనేమి, భవిష్యత్తులో హిరణ్యకశిపుడు కొడుకు పుడితే నాకు ప్రమాదం అవుతాడనే ఒక శత్రు భయం వల్ల అయితేనేమి పశువు అయిపోయాడన్నారు. పశుర్భూత్వ అంటోంది పద్మపురాణం కానీ భాగవతం కానీ. పశువే అయిపోయాడు కాసేపు. అసలు ఎంత గొప్పవాళ్ళండి మన పాతవాళ్ళు. సంస్కృతంలో పశుర్భూత్వ అంటే పశువు అయ్యి ఆవిడని చెరబట్టాడు అని ఉంటే తెలుగులో అదే పదాన్ని ఆరుద్ర గారు చెంచులక్ష్మి సినిమా కోసం రాశాడు. అందుకే అవి కావ్యాలు అన్నాను. వాటిని మీరు సినిమా దృష్టితో చూడకండి. ఈసారి చెంచులక్ష్మి సినిమా చూడండి. భక్త ప్రహ్లాద్ అంటారు కానీ భక్త ప్రహ్లాద కంటే 1000 రెట్లు గొప్పది చెంచులక్ష్మి. భక్త ప్రహ్లాద నాకు అంత నచ్చదు. కారణం ఘంటసాల లేకపోవడం అయితేనేమి, అప్పటికి కొంత అన్ని రంగాల్లో మార్పు వచ్చాయి. కానీ చెంచులక్ష్మిలో ఒక్క అపశబ్దం ఉంటుందా కవిత్వంలో కానీ గానంలో కానీ కథనంలో కానీ. అద్భుతం అండి అది. అందులో ఆరుద్ర రాసిన పాట, పైగా పాడింది మహానుభావుడు ఘంటసాల అన్నమాట. పదవి మీది ఆశ చేత ప్రభువాయను పశువు పాపము తననేమి చేసే కడుపులోని శిశువు కరుణాలవాల ఇది నీదు లీలా అంతయును వింత పొగడగనేనెంత. అందులో ఎంత మంచి మాట. పదవి మీది ఆశ చేత ప్రభువాయను పశువు. ఇంద్రుడంతటి వాడు దేవేంద్ర పదవి నిలబెట్టుకోవడానికి పశువు అయిపోయాట. ఆ పశువు అన్నందుకు చివరిని అంచెప్రాసగా పాపము తననేమి చేసే కడుపులోని శిశువు. ఇది కవిత్వం అంటే. అంత హాయిగా రాయాలి పాట అంటే. అసలు అందులో ఏ పాట తీసుకున్న అంత బాగా అన్నమాట. ఆ విధంగా ఆయన పట్టుకుపోయాడు. ఇంతలో నారదుడు ఇది చూసి, దేవేంద్ర ఇదేమిటిది, నువ్వు 3 లోకాలకి అధిపతివి, స్వర్భువనాధినాథుడివి, అటువంటి నీవు గర్భవతి అయిన ఈ స్త్రీని అపహరిస్తున్నావు ఏమిటంటే, నేను దుర్బుద్ధితో ఎత్తుకెళ్ళటం లేదు, నేను స్త్రీ వ్యామోహంతో పట్టుకెళ్ళటం లేదు. ఆవిడ కడుపులో హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు పెరుగుతున్నాడు. వాడు రేపో మాపో పుడతాడు. పుట్టిన తర్వాత వాడు నా మీదకి యుద్ధానికి వస్తాడు. అందుకని ఈవిడికి పురుడు పోస్తాను, కుర్రవాడు పుట్టగానే చంపేస్తాననగానే ఆయన పకపక నవ్వాడు. నువ్వు కాదు కదా, బ్రహ్మాది దేవతలేకమైనా కడుపులో ఉన్నవాడిని చంపలేరు. ఎందుకంటే అతడు ఒకప్పుడు పితృసేవ చేసి ఆ తర్వాత మళ్ళీ శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకుని ఆయన చేత వధింపబడి భాగవత శరీరాన్ని ధరించి ఈవిడ కడుపులో ఉన్నాడు. కాబట్టి ఆ కుర్రవాడు ఎవరు? నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు
ఉన్నిద్రుండు జన్మాంతర ఆవిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగన గర్భస్థుండుగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబున చేసి చావడు భవద్దోర్దర్ప గర్వంబునన్. ఇప్పుడు ప్రస్తుతం లీలావతి గర్భంలో ఉన్న ఆ హిరణ్యకశిపుడు కుమారుడెవడో తెలుసా? నిర్భయుడు వాడు, ఏ భయము లేనివాడు, మహాభాగవతోత్తముడు, ఎప్పటికీ అపవిత్రత లేనివాడు, సమాధి స్థితిలో ఉన్నవాడు, ఎన్నెన్నో జన్మల నుంచి తపస్సు చేసినవాడు, ఎన్నో పుణ్యములు చేసినవాడు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఇప్పుడు భాగవతోత్తముడిగా పుట్టబోతున్నాడు. అచ్యుతిని పాదపద్మములను సేవించిన మహిమ ఆ బాలుడిలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాక్షస స్త్రీ గర్భంలో ఉన్న పిల్లవాడు ఎన్ని ప్రయత్నములు చేసినా నీ చేతిలో చావడు. వారి పిచ్చాడా, నీ చేతిలోనే కాదు, వాడిని పుట్టించిన వాడు బాబు చేతిలోనే చావులేదు ఆయనకి. ఇంకా రహస్యం ఏంటంటే అతడు బతుకుంటేనే మీరు బతుకుంటారు. వాడిని చంపలేక వాళ్ళ నాన్న చస్తాడు గనక వాడు ఒకవేళ నిజంగా చచ్చిపోతే మీకు చచ్చే చావు వస్తుంది. అతడు బ్రతికొండడమే మీకు జీవనం. అతన్ని గురించి నాకు కూడా సంపూర్ణంగా తెలియదు, ఇక మీకేం తెలుస్తుంది అనగా, అమ్మో నాకు ఆ విషయం తెలియదండి, ఏదో సామాన్య బాలకుడు అనుకున్నాను అని నమస్కరించి ఆవిడని వదిలేశాడు. అప్పుడు నారదుడు ఎంతో ప్రేమతో ఆవిడ్ని తీసుకెళ్లి తన ఆశ్రమంలో పెట్టి, తల్లి నీ భర్త మరణించాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆయన తపస్సు ఫలిస్తుంది, ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇస్తాడు, విజృంభించి మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. అప్పటిదాకా నన్ను నీ కన్న తండ్రి కింద భావించి నా ఆశ్రమంలో ఉండు, నీకు పురుడు పోస్తాను అనగానే, నా భర్త తపస్సు చేసి బ్రహ్మని సాక్షాత్కరింపచేసుకుని వరాలు పొందాడనే వార్త నా చెవిలో పడేదాకా నేను పిల్లవాడికి జన్మనివ్వను అందావిడ. అంటే అప్పటిదాకా కడుపులో ఉండవలసింది ఈ పిల్లవాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? 100 ఏళ్ళు తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు అని చెబుతున్నాం. ఆయన తపస్సుకు వెళ్ళే సమయానికి ఈవిడెవరు? గర్భవతి. ఈ గర్భవతికి పుట్టిన పిల్లవాడు ఎప్పుడు చూసినా 5 ఏళ్ళు అంటారేమిటి భాగవతంలో అంటే, హిరణ్యకశిపుడి తపస్సు ఫలించిన తరువాత ఆవిడ పిల్లవాడిని కన్నది. అందువల్ల అప్పటి నుంచి లెక్కేయాలి వయస్సు. చాలామందికి అనుమానం అన్నమాట. ఎవరైనా 10వ నెలలో పుడతారు, ఆయన 100 ఏళ్ల తర్వాత తపస్సుని ఫలింపజేసుకున్నాడు. అప్పుడు ఈ కుర్రాడికి అప్పటికే 100 ఏళ్ళు ఉండాలి కదా. కానీ హిరణ్యకశిపుడు శిక్షించే నాటికి పంచహాయనంబులవాడు పంచాబ్దంబులవాడు అంటారేమిటి అని అనుమానం మీకు ఎవరికైనా వచ్చిందా? ఇది అసలు కారణం. అంటే ఆయన తపస్సు చేసిన 100 ఏళ్ళు ఈవిడ కడుపులోనే పిల్లవాడిని దాచుకుంది. అలా ఉంచుకోవడం ఎవడి వల్ల కాదు, ఒక్క లీలావతి వల్ల అయింది. కారణం ఆయన భాగవతోత్తముడు, ఆవిడంత గొప్పదవ్వడం వల్ల అనమాట. మీరు ఎవరన్నా ట్రై చేయండి. ఒక 10 ఏళ్ళు కడుపులో ఉంచుకుంటే ఇంక అంతే సంగతి. మనం పంచత్వం పొందుతాం 5 ఏళ్ళు అట్టే పెట్టుకుంటే. ఈ లోపే డాక్టర్లు ఆగి వేస్తారు, కసిక్కును కోసి పారేసి. ఆవిడ 100 ఏళ్ళు ఉంచుకోగలిగింది, అందుకని ఆవిడ మహాత్మురాలు అన్నారు. అలా ఉండడానికి గల కారణం ఆ కడుపులో ఉన్నవాడు కూడా ఇదిగో ఈ సోమశర్మ, శివశర్మ కుమారుడు. ఇది 3వ జన్మ అనమాట. సోమశర్మ 2వ జన్మ మళ్ళీ ఆవిడకే పుట్టి విష్ణువు చేతిలో మరణించి ఇప్పుడు 3వసారి గర్భంలో ఉన్నాడు. ఈ 100 ఏళ్ళు అక్కడేమో హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడు, ఈవిడేమో నారదుని ఆశ్రమంలో ఉంది. నారదుని ఆశ్రమంలో ఆవిడ రోజు ఆయనకి సేవ చేసేది. మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవాడు ఆయన. సాధారణంగా పూర్వకాలంలో మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవారు. ఇప్పుడు మీకోసమే మానేశాను నేను. ఇప్పుడు 12:30కి భోజనం పెట్టాక తిన్న తర్వాత ఇప్పుడు మీకు పురాణం చెబుతానంటే ఒక్కడ భోజనం చేయకుండా ఇడ్లీ తిని వస్తేనే నిద్రపోతున్నారు. కట్టు పొంగలి తినేసి నా ఎదురుగుండా కూర్చొని, కట్టు పొంగలి తెచ్చి పెట్టెను నిద్ర, ఈ నిద్ర నా పుట బ్రహ్మరుద్రుల తరమా నా తరమా. ఏమండి శర్మ గారు, కట్టు పొంగలి నిద్ర అది మామూలు నిద్ర. ఆ నిద్రలోంచి బయటికి తీసుకురావడం, యోగ నిద్రలోంచి బయటికి తీసుకురావడం ఎంత కష్టం. అటువంటిది మధ్యాహ్నం పూట. అందుకనే మీ మీద ప్రేమతో నేను పొరపాటు కూడా పురాణం చెప్పట్లేదు. సాయంత్రం అనుకోండి కొంత నయ్యం, ఎందుకంటే ఆఫీసు నుంచి వస్తారు. అప్పటికి సాయంత్రం పూట కూడా వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క అక్క ఎదురుగుండా కూర్చుని అండం, పక్క వాళ్ళ మీద పడిపోతున్నారంటే ఇక మీకు ఏం చెబుతాం. పాప ఆవిడ గర్భవతి. రోజు ఈయన మధ్యాహ్నం పూట ఆవిడికి భాగవతం చెప్పేవాడు. ఆ భాగవతం చెప్తున్నప్పుడు సహజంగా గర్భవతి అవడము, దానికి తోడు భోజనానంతరం పురాణం వినడం వల్ల ఆవిడ నిద్రపోయింది. నేను చెప్పలా, మీరు భాగవతంలో చూడండి వెళ్ళి ఇంటికి వెళ్ళాక. పోనీ పద్మపురాణం అంటే చదవడం కష్టం అనుకోవచ్చు, భాగవతం ఎక్కడే ఉంది అందులో చూడండి. ఆ తల్లి నిద్రపోయిందిట. కానీ
నారదుడు ఆవిడ నిద్రపోతున్నా పురాణం మాత్రం చెప్పేవాడు. ఎందుకని? ఆవిడ కోసం కాదు, కడుపులో ఉన్న శిశువు వింటే వీడు భాగవతోత్తముడు అవుతాడు కనుక. అందువల్ల తల్లుల్లారా, మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన భాగవతం యూట్యూబ్లో ఉంటుంది, వినండి. మీరు నిద్రపోయినా మీ కడుపులో ఉన్నవాడు నిద్రపోకుండా వింటాడు. వింటే వాడు ప్రహ్లాదుడిలాగా చిరజీవి అవుతాడు, గొప్పవాడు అవుతాడు, సంపన్నుడు అవుతాడు, మహాత్ముడు అవుతాడు. లేదా ఒక ధర్మరాజు లాంటివాడు, ఒక భీముడు లాంటివాడు, అర్జునుడు లాంటివాడు, అధమపక్షం కనీసం పద్మాకర్ గారు లాంటివాడు అని అవుతాడు. అందరూ ప్రహ్లాదుడు అవ్వకపోయినా కనీసం కొంత నేను కూడా నయమని అనుకుంటున్నాను. ఏం చేస్తాం, అలా ఆ మాత్రం అనుకోకపోతే ఎలాగా. అంతేగాని వాడు పనికి మాలిన వాడు అవడు, వాడు పొరపాల్సిన గోమాంసం తినేవాడు అవడు, నీచుడవడు, తల్లిదండ్రులకు వ్యతిరేక అవ్వడు అన్నమాట. అందుకని రోజు చెబుతున్నాడు. చెబుతూ ఒకరోజు ఏమన్నాడు? అఖిల జగములకును హరియమూల విరాట్టు, అతని నామమే మహామృతంబూ, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సమస్త లోకాలకి హరి మూల విరాట్టు, అన్ని లోకాలకి ప్రభు శ్రీహరి. ఆయన నామ జపం అమృతం కంటే గొప్పది. అదే నిజమైన అమృతం అంటే, మహామృతం అంటే. ఆయన విశ్వమయుడు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, విశ్వమంతా నిండి ఉంటాడు. అందుకే ఆయన మనకి విభుడు, పరిపాలకుడు, మనల్ని పరిపాలించేవాడు ఆయన. అసలు విష్ణు అనే పేరు అందుకే వచ్చింది. వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు. గడ్డి పరక మొదలుకొని తృణము మొదలుకొని స్తంభ పర్యంతం సమస్తంలో వ్యాపించి ఉంటాడు గనక ఆయనని విష్ణువు అన్నారు. జయము తప్ప అపజయం ఎరగనివాడు ఆయన. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా అపజయం లేదు గనక జిష్ణుహు అన్నారు. జిష్ణుడు అంటే జయమును మాత్రమే పొందువాడు, అపజయం ఎరగనివాడు. ఆయన తనని తలుచుకున్న భక్తులను అనుగ్రహించి రక్షిస్తాడు, ముక్తినిస్తాడు అని ఓం నమో నారాయణాయ అనగానే ఆవిడైతే నిద్రపోయింది, కానీ కడుపులో అనుకున్నాడు ఓం నమో నారాయణాయ అన్నట్టు మధురంగా. నాకు కావలసిన శిష్యుడు దొరికేవరా బాబు, నీకోసమే పురాణం చెబుతున్నాను రా. వాళ్ళ నాన్న తపస్సు చేసి వరాలు పొంది ప్రపంచం నాశనం చేద్దాం అనుకుంటాడు, వాడిని నాశనం చేయడానికి ఇంట్లోనే ముసలం పుట్టిస్తున్నాను రా అన్నాడు ఆయన. ఎప్పుడైనా పాపాత్ములను శిక్షించడానికి భగవంతుడు ఇంట్లో పెడతాడు ఒకండి, లేకపోతే లొంగరండి వాళ్ళు. పాము వంటి దానికి విరుగుడు ఉంది, ఈ పాపాత్ములకి విరుగుడు ఉండదా? ఎప్పుడైనా మీరు రెచ్చిపోండి, అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఈ వ్యక్తిని పడగొట్టడానికి, అహంకారంతో ఉన్నవాడిని పడగొట్టడానికి ఇంట్లోనే పెడతాట కొడుకునో కూతురునో ఎవరినో ఒకరిని. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివాను, మంచి ఉద్యోగం వచ్చింది, నాకు బోర్డు డబ్బు వచ్చింది, నా కష్టార్జితం, నేను కొంప కొన్నాను, నా కొడుకేమో మంచి సైంటిఫిక్ ఆఫీసర్ అన్నాడు అనుకోండి. ఆ అహంకారం తొలగించడానికి ఆ కొడుకు ద్వారా వీడింట్లో తగాదా పెడతాడు. లేదా నేను ఎవరినైనా నాశనం చేస్తానన్నాడా, ఆ ఇంట్లో పెళ్ళాన్నో పిచ్చిదాన్నో ఎవరినో పెడతాడు. మీరు ఎక్కడో ఎవరినైనా చూడండి, మీరు ఒక స్థాయి దాటి రెచ్చిపోతే టక్కన వాడి పడగొట్టడానికి ఓ ముసలాన్ని ఇంట్లో పెడతాడు, ఒక రోకల్ని పెడతాడు. హిరణ్యకశిపుడు రేపు రెచ్చిపోతాడు, రెచ్చిపోయిన వాడు చచ్చిపోవాలంటే కొడుకుతో మొదలవాలి. బయట వాళ్ళనంటే ఏదన్నా అనగలడు, కొడుకుని ఏం చేయలేకపోయాడు. చూసారా? ఎప్పుడైనా అంతే మీకు. అందువల్ల ఎవరికైనా ఎక్కడో ఒక చోట పెడతాడనమాట భగవంతుడు. భగవంతుడు చాలా తెలివైనవాడు. ఆయన సృష్టిలో ఉన్న మనకేంది తెలివితేటలుంటే, ఆయన దగ్గర వరాలు పొందిన వాడికి ఇన్ని తెలివితేటలుంటే, చంపడానికి ఆయన మాత్రం వీడిని చంపడానికి ఏదో ఒక ఉపాయం అట్టిపెట్టి కూడా, హిరణ్యకశిపుడిని చంపడానికి ఒక మార్గం, డోలాసురుడిని చంపడానికి ఒక మార్గం, ఇంకో జంభాసురుడిని చంపడానికి ఇంకో మార్గం పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇదంతా పరమాత్మని యొక్క అనుగ్రహము, ఆయన వల్ల బతుకుతున్నాము అని అనుకోవాలి. ఇది నాది అనుకున్నావా? ఎవడైనా అంతే. ఎప్పుడైనా నేను కవిత్వం చెబుతున్నప్పుడు
నోట్లోంచి ఓ పద్యం వస్తుందంటే ఆయన అనుగ్రహం. ఏనకేనాపి తృణమపి నచలతి. ఏ మహానుభావుడు లేకపోతే గడ్డి పరక కూడా కదలదు. ఆ పరమాత్ముడిని విస్మరించకూడదు. ఓ పురాణం చెబుతున్నామంటే ఆయన అనుగ్రహం. మనం ఓ ప్రవచన మండపం కడుతున్నామంటే ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం వచ్చేదాకా రోజు అనౌన్స్ చేయవలసిందే. ఆయన అనుగ్రహం వచ్చి కట్టాక ఇంక అనౌన్స్ చేయక్కర్లా. ఆ అనుగ్రహం రావడం కోసం ఆయన మీద పడాలి తప్ప ఇది నా ఘనత అనుకుంటే వెంటనే పడిపోయినట్టే. సమస్తము ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి పరమాత్ముని దివ్యానుగ్రహంతో బ్రతుకుతున్నవాడే. అందువల్ల ఎప్పుడూ అహంకరించకండి, ఇది నా గొప్పతనం అనుకోకండి. ఇప్పుడు ఆయన లోపల కడుపులో ఉన్నవాడు అష్టాక్షరీ మంత్ర జపం చేశాడు. అది ఈ సోమశర్మ ఆ విధంగా కడుపులో ప్రవేశించాడు. ఆ తర్వాత 100 ఏళ్లకి హిరణ్యకశిపుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, వరాలిచ్చాడు. 100 దివ్య సంవత్సరాలు అన్నారండి. ఉత్సుకతన్ జలాన్నముల నొల్లక నీక్రియ 100 దివ్య వత్సరముల్ తపంబిటు పునర్పగవత్సుని ఉత్సవమయ్య మాకు మము నుగ్రతపంబున గెల్చితీయు నే వత్సలతన్ నినున్ కదియవచ్చితి కోరుము కోర్కులిచ్చదన్నంటాడు బ్రహ్మ. నాయన నీలాగా అన్నం తినకుండా మంచినీళ్లు తాడకుండా 100 దివ్య సంవత్సరములు ఈ ప్రపంచంలో తపస్సు చేసినవాడు మరొకడు లేడు, పుట్టబోడు. ఇంతవరకు పుట్టలేడు. నీ ఉగ్ర తపస్సుతో నన్ను గెలుచుకున్నావు, నా మనస్సుని ఆకట్టుకున్నావు. అందుకే నేను వాత్సల్యంతో నీ దగ్గరకు వచ్చాను, పుత్రప్రేమతో వచ్చాను, కోరుకో వరాలు ఇస్తానన్నాడు. ఆయనకి బ్రహ్మగారు వరాలు ఇచ్చేశాడు. ఆయన కోరుకున్నవన్నీ ఇచ్చేశాడు. వాడి దొంపతెగ వాడి వరాలు మామూలు వరాలటండి. గాలిల్ కుంభిని, గాలిలో చావకూడదట, గాలి వల్ల చావకూడదు. కుంభిని, భూమి మీద చావకూడదు. అగ్ని వల్ల చావకూడదు. అంబువుల, నీళ్ల వల్ల చావకూడదు. ఆకాశస్థలిన్, ఆకాశం వల్ల చావకూడదు. దిక్కులన్, ఏ దిక్కుల్లోనూ చావకూడదు. రేలన్, రాత్రి చావకూడదు. ఘస్రములన్, పగలు చావకూడదు. తమహ, చీకట్లో చావకూడదు. ప్రభల, వెలుతురులో చావకూడదు. ఇది సత్యచావంటే. వీడు మాయిదారి తెలివితేటలు మండిపోను. రాత్రి చావకూడదు అన్నాడు, బాగుంది. పగలు చావకూడదు అన్నాడు. మళ్ళీ పగలు రాత్రి అన్నాక చీకటి వెలుతురు అంటాడేంటండి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? రాత్రి చీకటేగా, పగలు వెలుతురేగా. మళ్ళీ వీడు రాత్రి పగలుతో పాటుగా చీకట్లోనూ వెలుతురులోనూ చావకూడదని ఎందుకన్నాడంటే, రాత్రిపూట దీపములు పెట్టి వెలుతురు ఏర్పాటు చేసి ఆ వెలుగులో చంపుతారేమోనని వెలుగులో కూడా చావకూడదన్నాడు. పగటిపూట తలుపులన్నీ మూసేస్తే అప్పుడు ఏమవుతుంది? లోపల కటిక చీకటి. కాబట్టి పగటిపూట కూడా తలుపులు మూసి చీకటి ఏర్పాటు చేసి ఆ చీకట్లో చంపుతారేమో, అందుకని చీకట్లో చావకూడదు. రాత్రి చావరాదు, పగలు చావరాదు, చీకట్లో చావరాదు, వెలుతురులో చావకూడదు. ఇంకెప్పుడు చస్తారు? చచ్చే చావంటే అదనమాట. భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పెంపవే. భయంకరమైన గ్రాహములు అంటే జల జంతువులు, నీటిలో ఉండే చేపలు, మొసళ్ళు, వీటిని గ్రాహములు అంటారు. సహజంగా ఎక్కువగా గ్రాహము అంటే మొసలికి ఎక్కువ వాడతాం, కానీ మొసలికే కాదు, నీటిలో ఉండే ఏ జంతువుకైనా దాన్ని వాడచ్చు. కాబట్టి తిమింగలాలు, తిమిలు, చేపలు, మొసళ్ళు ఇటువంటి వాటి వల్ల, జల జంతువుల వల్ల చావకూడదు. రక్ష, రాక్షసుల వల్ల చావకూడదు. మృగ, జంతువుల వల్ల చావకూడదు. వ్యాళ, పాముల వల్ల చావకూడదు. ఆదిత్య, ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యులు ఉన్నారే, వాళ్ళ వల్ల చావకూడదు. నర, నరుల వల్ల చావకూడదు. ఇటువంటి ఏ జంతువుల చేతులను చావకూడదు. పైగా యుద్ధంలో కూడాట సమస్త అస్త్రశస్త్రముల వల్ల చావకూడదు. కత్తులు, గదలు, వీటన్నిటినీ ఏమంటారు? బాణాలు, వీటిని శస్త్రములు అంటారు. ఇక అస్త్రం అంటే ఏమిటి? మంత్రపూర్వకముగా ప్రయోగిస్తే అస్త్రం, మంత్రము లేనిది శస్త్రం, మంత్రం ఉంటే అస్త్రం. ఉదాహరణకు మామూలు బాణం దెబ్బకి చావకూడదు అన్నాడు, అక్కడ తాగల. ఒకవేళ బాణం ఎక్కుపెట్టి ఏ ఆగ్నేయాస్త్ర మంత్రము బ్రహ్మాస్త్ర మంత్రంతో అయినా అది వేస్తారేమో, కాబట్టి అలాంటి బ్రహ్మాస్త్రాల వంటి అస్త్రాల వల్ల చావకూడదు. కత్తులు, కటార్లు వంటి శస్త్రములు, అస్త్రముల వల్ల దేనివల్ల చావకూడదు. ఇంకెలా చేస్తారు? అందుకే వాడిని చంపడం కష్టం అయిపోయింది. అలా వరాలు పొందాడో లేదో వెంటనే ఆ విషయం నారదుడు చెప్పాడు. మీ ఆయనకి వరాలు ఇచ్చేశాడు బ్రహ్మదేవుడు, ఇంచుమించు చావులేదు, అంతేగాని చావులేదు అండల్లా, ఇంచుమించు వాడిని చంపడం కష్టం అనగానే వెంటనే కడుపులో ఉన్నవాడ బయటకు వచ్చేయి అంది ఆవిడ. డెలివరీ అయిపోవాలంది.
5 రోజుల క్రితం బుక్కులు మా దగ్గరికి పంపారట శివపురాణం, ఇప్పటిదాకా రాలేదు. మా ఐదారు డెలివరీ, రేపు డెలివరీ అంటాడు. నాకు ఈ డెలివరీ అంటే అనుమానం, ఎంతసేపు పురుడే ఒకటే నాకు గుర్తు. పుస్తకాలు రేపు డెలివరీ అవుతున్నాయి అని వాట్సాప్లో చూడడం వీళ్ళు, అదే ఆన్లైన్లో. ఈ డెలివరీ కూడా 5 రోజులైనా పుస్తకాలు రావట్లేదు. కానీ ఆవిడ మాత్రం వాళ్ళ ఆయనకి వరాలు వచ్చాయనగానే కడుపులోంచి బయటకు వచ్చేయండి వచ్చేసాడు ఆయన. ఆహా, అలా ఉంటే అంత హాయిగండి. సగం ఆపరేషన్ల ఖర్చు తగ్గిపోతాయి, మా లక్ష్మీప్రసన్న హాస్పిటల్స్ ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే ఆవిడ నర్సుగా పనిచేస్తుంది కనుక. అంటే అఫ్కోర్స్ ఆవిడ పురుడు పుణ్యాలకు కాకుండా గురువు గారి కంటికి ఎక్కువ బాగా పనిచేస్తుంది అనుకోండి. అందులో చెప్పొచ్చేది ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా కుర్రవాడు ఆనందంగా బయటకు వచ్చాడు. ఇదిగో ఆయనకి ప్రహ్లాదుడు అని నారదుడు నామకరణం చేశాడు. ఈ విధంగా సోమశర్మ గారు తన మహాతపస్సుతో తల్లిదండ్రులు మెప్పించి ఆయన అనుగ్రహం పొంది మళ్ళీ హిరణ్యకశిపుడిగా కొడుకుగా పుట్టి విష్ణువు చేతిలో మరణించి మళ్ళీ ఈసారి లీలావతి పుత్రుడై ప్రహ్లాదుడయ్యాడు. ఇక ఆ తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలుసున్నది. ఈ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సుకృతం వల్ల ఇదిగో నారదుడు గురువు గారు ఇచ్చిన అష్టాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా చేయటం వల్ల ఆయన చంపడం హిరణ్యకశిపుడి వల్లవలేదు. చివరికి హిరణ్యకశిపుడు ఇన్ని వరాలు కోరడం వల్ల పగలు చావడు, రాత్రి చావడు, వెలుతురులో చావడు, చీకట్లో చావడు గనక వెలుతురు చీకటి కానిది, పగలు రాత్రి కానిది సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో ఇంటి లోపల చావడు, బయట చావడు, పైన చావడు, కింద చావడు గనక ఈ దిక్కుమాలి వాడిని గడప దగ్గర కూర్చుని తొడల మీద కూర్చోబెట్టుకుని, తొడ అంటే పైన కాదు కింద కాదు, అస్త్రాలు శస్త్రాల వల్ల చావడు గనక, గోల్డ్ అస్త్రము కాదు శస్త్రం గనక దాంతో వాడిని చీల్చి చెండాడి వేసి పారేశాడు. కాబట్టి మనం ఎన్ని వరాలు కోరుకున్నా మన చంపడానికి భగవంతుడి దగ్గర ఒక్క క్లూ అట్టే పెట్టుకుంటాడు, ఏదో ఒక లూఫోలు అట్టే పెట్టుకుంటాడు. ఆ రకంగా సంహరించాడు. ఇదిగో నాయన నువ్వు అడిగావు ప్రహ్లాదుడు ఏమి చేయటం వల్ల భాగవతోత్తముడయ్యాడని. అతడి పూర్వజన్మ రహస్యం అది. మొదటి మనువు కాలంలో రథంతర కల్పంలో సోమశర్మ, ఆ తర్వాత మళ్ళీ వైవస్వత మనువు కాలంలో శ్వేతవరాహ కల్పకాలంలో హిరణ్యకశిపుడికి ఒకసారి కొడుగ్గా పుట్టి విష్ణువు చేతిలో మరణించి ఆ తర్వాత ఆయన అనుగ్రహంతో పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడిగా పుట్టాడు. ఇప్పుడు తండ్రి గారు ఇచ్చిన వరం ఏమైంది? శాశ్వతమైంది. తండ్రి ఏమన్నాడు? యుగ యుగాలుగా నీ పేరు నిలబడుతుందన్నాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చినా సరే భాగవతోత్తముడంటే ఇంకా ప్రహ్లాదుడే గుర్తుకొస్తాడు. అందుకే భాగవతోత్తముల మీద ఒక శ్లోకం ఉంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యాన్ యమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని భాగవతోత్తములను స్మరించుకునేటప్పుడు ముందు ప్రహ్లాద అని మొదలెట్టారు. వాళ్ళ గురువుగారు నారదుడిని కూడా కాదు, ముందు శిష్యుడు, తర్వాత గురువుగారి పేరు వచ్చింది. ప్రహ్లాద నారద అన్నారు. చూసారా? సాధారణంగా గురువుగారి పేరు చెప్పి తర్వాత శిష్యుడి పేరు చెప్తారా? కానీ గురువుగారి మీద భక్తి వల్ల ఆయన ఇచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా చేయటం వల్ల ఫస్ట్ ఆయన, నెక్స్ట్ ఆయన అయ్యాడు. అందుకని ఏమన్నారు మన పెద్దలు? గురువును మించిన శిష్యుడు అనే టైటిల్తో సినిమా తీశారు. ఈయన అంత గొప్పవాడయ్యాడు. మీరు కూడా అలా అవ్వాలి. ఎప్పటికైనా సరే పద్మాకర్ గారి కంటే ఆయన దగ్గర పురాణములు విన్నవాళ్ళు మహానుభావులు, భాగవతోత్తములు అనే పేరు మీ అందరూ పొందుదురుగాక, మీకు మాత్రం మొదటి శుభాలు కలుగుగాక.